తిరుపతి జిల్లా గూడూరు విద్యార్థుల లేక వీధి రౌడీల మత్తులు తూలుతూ రోడ్డు మీద పడితే సహాయం చేసేందుకు వెళ్లిన విలేకరుపైనే దాడి చేశారు. ముగ్గురు యువకులు గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను షాక్కు గురి చేసింది. వీరు రాపూరు, పొదలకూరు, నెల్లూరు ప్రాంతాలకు చెందిన శ్రీనాథ్, మనోజ్, సుమంతులుగా పోలీసులు గుర్తించారు. వీరు ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా సమాచారం. గత 3 రోజుల క్రితం తీవ్ర మత్తులో బైక్పై వస్తూ అదుపు తప్పి కింద పడిన వీరిని సహాయం చేసేందుకు స్థానిక జర్నలిస్ట్ సలీం మరో వ్యక్తి ముందుకు వచ్చారు. అయితే సహాయం చేయడానికి వచ్చిన వారిపైనే దూషణలు, దాడులు, వీడియో తీసే ప్రయత్నం చేసిన విలేకరుపై పిడిగుద్దులతో దాడి చేసిన ఆకతాయిలు ఎవరిని తీసుకురావాలంటే తీసుకురండి, చంపేస్తామంటూ వీరంగం సృష్టించారు. దాంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తర్వాత సలీం గూడూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు చెప్తున్నదేమిటంటే మద్యం కాదు, ఈ విద్యార్థులు గంజాయి మత్తులో ఉన్నారని, ఇటీవల కాలంలో గూడూరులో గంజాయి చెడు వ్యసనాలు విద్యార్థుల్లో విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై నిఘా పెంచాలని, పోలీసులు గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సహాయం చేయడానికి వెళ్లిన విలేకరుపై దాడి చేసిన ఈ రౌడీ విద్యార్థులపై కఠిన శిక్షలు విధించాలంటూ బాధితుడి బంధువులు, మీడియా వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.